నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల భారీ ప్రక్షాళన దిశగా రాష్ట్ర ప్రభుత్వం అయితే అడుగులేసింది. ఇందులో భాగంగా కీలకమైన వ్యక్తులకు సంబంధించిన విభాగాలను కూడా మారుస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ఇక తాజాగా స్మితా సబర్వాల్ సంబంధించిన అంశం కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. ఆమె కొంతకాలంగా వ్యవహరిస్తున్న తీరుపైన కూడా ఇటు ప్రభుత్వంలో అలాగే బయట కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆమెపై బదిలీ వేటిక తప్పదు, చేయాల్సిన అవసరమే అని కూడా ఒక వర్గం కానీ అలాగే ప్రభుత్వంలో కూడా చర్చ వచ్చినట్టు కూడా తెలిసింది. ఈ నేపథ్యంలో ఇక ఆమె పోస్టింగ్ పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆమె పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఇలాంటి తరుణంలో ఇక ఆమెను ఫైనాన్స్ కమిషన్ ఏదైతే కార్యదర్శిగా అయితే ఆమెకు బదిలీ వేటు కూడా వేశారు. ఎందుకంటే తాజాగా జరుగుతున్న పరిణామాలు కంచ గచ్చిబౌలి వ్యవహారమే ఈ బదిలీ వేటుకు కారణమని కూడా పెద్ద ఎత్తున అయితే విమర్శలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కంచ గచ్చిబౌలి సంబంధించిన వ్యవహారాలను మాత్రం ఆమె ఎక్స్లో పోస్ట్ పెట్టడం, ఆ పోస్టును వేల మంది కూడా షేర్ చేయడం, అది ప్రభుత్వ దృష్టికి కూడా వెళ్ళిన నేపథ్యంలో పోలీసులు కూడా నోటీసులు పంపించడం, ఆ నోటీసులు పంపించిన నేపథ్యంలో విచారణకు హాజరైన తర్వాత విచారణ నా ఒక్కరికైనా లేకపోతే షేర్ చేసిన వాళ్ళందరికైనా, అంటే టార్గెట్గా కొంతమందినే సెలెక్ట్ చేస్తారా లేకపోతే నా పోస్ట్ను వేల మంది షేర్ చేశారు, మరి ఆ వేల మందికి మరి నోటీసులు పంపిస్తారని కూడా ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కూడా పెద్ద దుమారం ఎరిగింది. ఎందుకంటే ప్రభుత్వంలో అత్యంత కీలకమైన శాఖలో ముఖ్య పదవిలో ఉన్న ఆమె ప్రభుత్వ తీరును ఇలా బహిరంగంగా ఎడగట్టడంతో ముందు అధికారులే ప్రభుత్వ తీరుపై సరిగ్గా లేరని ప్రతిపక్షాలు విమర్శించడం, ఇటు ప్రజల్లో కూడా చర్చ రావడంతో ఇక ఆమె తీరుపై సర్కార్ అయితే ఆగ్రహంగా ఉన్నట్టు తెలిసింది. ఇక బదిలీ వేటైతే తప్పదని కూడా పెద్ద ఎత్తున మధ్య చర్చ జరిగింది. మళ్ళీ ఏమైందో తెలియదు అన్నట్టు చాలామంది ఇంకెందుకు ఆమె విషయంలో అట్లా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని కూడా చర్చ వచ్చింది. ఈ నేపథ్యంలో ఇక ఐఏఎస్ల ప్రక్షాళనలో భాగంగా ఆమెను అత్యంత కీలకమైన ప్రస్తుతానికి పదవిలో ఉన్న వ్యక్తిని ఎందుకు కీలకమైన అనే పదం ఎందుకు వాడుతున్నా ఇప్పుడు వచ్చే నెల ఈ మిస్ వరల్డ్కి సంబంధించిన పోటీలు ఉన్నాయి. ఆ పోటీలకు సంబంధించిన సన్నాహక సమావేశాలు అయితే అన్ని రకాలుగా కూడా ఆమె దగ్గరుండి కూడా ఆమె ఏర్పాట్లు కూడా చేస్తుంది. మరోవైపు టూరిజం పాలసీ సంబంధించిన రూపకల్పనలో బిజీగా ఉంది. ఇలాంటి ఇంపార్టెంట్ అయిన టైంలో ఆమెను తప్పిస్తూ కూడా ఒక నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నది. అంటే ప్రభుత్వానికి కూడా అవసరమే, కానీ ఆమె వ్యవహార తీరు పట్లనో రకరకాల కారణాల వలనో ఆమె గతంలో అంటే తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పోస్ట్ అయితే ఆమెకి ఇచ్చారో అదే పోస్ట్ అంటే ఫైనాన్స్ కమిషన్ ఈ మెంబర్ సెక్రటరీ పదవిని మరోసారి ఆమెకు కట్టబెడుతూ ఒక నిర్ణయం తీసుకున్నారు. అంటే ఒక రకంగా ఆమెను మెయిన్ లైన్లో నుండి లూప్ లైన్లోకి నెట్టివేశారు. అంటే అప్రాధాన్యమైన పోస్టింగ్లోకి ఆమెను తీసుకున్నారనేది కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. అంటే ఎందుకు ఆమెపైనే ప్రధానంగా ఇంత చర్చ, ఎందుకంటే బీఆర్ఎస్ హయాంలో అత్యంత కీలకమైన పదవుల్లో అలాగే కీలకమైన వ్యక్తిగా ఆమె కొనసాగారు. ఏకంగా సీఎంలో కొన్ని ఏళ్ల పాటు సీఎంలో అందులో కేసీఆర్కు అత్యంత సన్నిహితంగా చాలా దగ్గరగా సలహాలు సూచనలు ఇచ్చేంత స్థాయిలో అలాగే అధికారులు కూడా గడగడలాడించేలాగా కూడా ఆమె అక్కడ వ్యవహరించారు. అత్యంత ముఖ్యమైన పాత్రలో కూడా వ్యవహరించారు. అప్పటి వరకు కూడా చాలా బాగుంది. కానీ కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత ఆమె వ్యవహార తీరైతుంది, అలాగే ప్రభుత్వం యొక్క ప్రాధాన్యాలు అయితుంది ఎక్కడో ఇద్దరి మధ్య సఖ్యత లేకపోవడమో రకరకాల కారణాల వలనో ఆమెకు సరైన ప్రాధాన్యత లభించలేదు. ఆమె తీరు పట్ల కూడా ప్రభుత్వం పట్ల కూడా ఒక మంచి అభిప్రాయం కూడా లేకపోవడం, కానీ మొత్తానికి ఆమె యొక్క మొత్తానికి ఆమె పదవుల విషయంలో మాత్రం అటు ఇటుగా మొత్తానికి ఫైనాన్స్ కమిషన్ పంపించడం, ఆ తర్వాత మళ్ళీ టూరిజం పంపించడం, ఈ టూరిజం పంపించిన నేపథ్యంలో సోషల్ మీడియాలో ఆమె పోస్టులు పెట్టడం కొన్ని వివాదాస్పదంగా మారి ప్రభుత్వానికి ఇబ్బంది కలిగే రకంగా ఉండడంతో ఇక మరోసారి బదిలీ వేటేసింది. మరి ఈ బదిలీపై ఆమె ఎలా స్పందిస్తుందో తెలియాలి. ఇప్పటివరకైతే ఏం స్పందించినప్పటికీ ముందుగా ఏం స్పందిస్తుందో మరి ఎప్పట్లాగానే మళ్ళీ సోషల్ మీడియా అదే యాక్టివ్గా ఉండి ప్రభుత్వం కానీ ఇతర అంశాలు కూడా పోస్టింగ్లు పెడుతుందా లేకపోతే మళ్ళీ వెనక్కి తగ్గి ఏమైనా రాజీ ధోరణికి వస్తుందో తెలియాలి. కానీ మొత్తానికి మాత్రం స్మితా సబర్వాల్కు సంబంధించిన ఏదైతే పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి పోస్టు నుండి ఫైనాన్స్ కమిషన్ సంబంధించిన మెంబర్ సెక్రటరీ సంబంధించిన పోస్టింగ్ మాత్రం బదిలీ వేటు పడి ఒక ప్రభుత్వం అయితే ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. మరి చూడాలి ఆమె ఎట్లా స్పందిస్తుందో, ఏ రకంగా దీని పరిణామాలు ఉంటాయో మాత్రం తెలియాల్సిన అవసరం అవుతుంది.